గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను అన్ని విధాలుగా అవమానించాడని, బ్రాందీ షాపుల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాధాకృష్ణ గారి జన్మదినం రోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. దానికి కారణం ఏంటంటే ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కోసం ఎంతో శ్రమించారు. మరి ఆయన జీవితాన్ని ఉపాధ్యాయులు గౌరవించడం కోసం అంకితం చేశారు. చేత సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం ఉపాధ్యాయుల దినోత్సవం. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఉపాధ్యాయులకి, అదేవిధంగా మరి మన జిల్లా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఉపాధ్యాయులకు గౌరవం అన్నది కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో ఒక గురువుని ఎలా గౌరవించాలో తెలియని విధంగా అక్కడికి బ్రాందీ షాప్స్ దగ్గర కూడా డ్యూటీ చేసిన దాఖలాలు మనం చూసాం. ఈవేళ మన దేశ ప్రధాని అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఉపాధ్యాయుల ముందు, టీచర్ ముందు స్టూడెంట్, ఆ టీచర్ కనపడేసరికి సడన్గా లేచి నమస్కరిస్తారు. అంటే ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేదే ఉపాధ్యాయులు, యువతను తీర్చిదిద్దేదే, మంచి మార్గంలో తీర్చిదిద్దేదే ఉపాధ్యాయులు. చేత ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనందరం గౌరవించుకుంటూ, మనందరం ఈ స్థాయిలో ఉండడానికి ఉపయోగపడిన ఉపాధ్యాయులందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరొకసారి పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం.